ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆగస్టు 19వ తారీఖు పౌర్ణమి సోమవారంతో కలిసి వచ్చింది. ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి అని సోమవారంతో కలిసి రావడం చాలా విశేషమైనదని పండితులు చెప్తున్నారు. అయితే ఇంతటి శక్తివంతమైన రోజున కుంభరాశి వారు ఆవు కనిపిస్తే ఇది ఒక్కటి తినిపించండి చాలు, అదృష్టలక్ష్మి మీ ఇంట తిష్ట వేస్తుంది. మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట ధన ధాన్యాలు అభివృద్ధి చెందుతాయి. సిరి సంపదలకు జీవితంలో లోటు ఉండదు. అయితే ఈ రాశి వారు పౌర్ణమి రోజున ఆవు కనిపిస్తే ఏం తినిపించాలి? అలాగే ఈ పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఏమిటి? ముఖ్యంగా ఈ రోజున గోపూజ చేయడం ద్వారా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలని పొందుతారు అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఈ పౌర్ణమి చాలా విశేషమైనదని పండితులు చెప్తున్నారు. ఈ పౌర్ణమి సోమవారం రోజు రావడం వల్ల మరింత విశిష్టతను సంతరించుకుంది. పౌర్ణమి రోజు ఈ విధంగా చేయటం వల్ల మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి ఇల్లు సంపదతో నిండిపోతుందని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజు సూర్య భగవానుణ్ణి పూజిస్తారు. అంతేకాకుండా ఈ రోజు దాన ధర్మాలు చేయడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం లభిస్తుందని ఒక నమ్మకం. మాఘ పౌర్ణమి రోజు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాసాలు పాటించడం వల్ల కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని విశ్వాసం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేయటం వల్ల విశేషకరమైన ఫలితాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్రంలో నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమయంలో నది స్నానం చేయడమే కాకుండా దాన ధర్మాలు చేయడం వల్ల అనేక రకాల పుణ్య ఫలితాలు కలుగుతాయని అంటున్నారు. పౌర్ణమి తిథి కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. సోమవారం రోజునే పౌర్ణమి రావటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడం కోసం ఇది ఒక అద్భుతమైన యోగంగా చెప్పవచ్చు. చాలా మంది ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఎంత కష్టపడినా సరే, ఎంత డబ్బు వచ్చినా సరే ఇంట్లో డబ్బు నిలకడలేక ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొంటోంది. డబ్బు రావడానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. ఎన్నో పరిహారాలు చేసి సిద్ధించక ఇబ్బందులు పడేవారు వచ్చే పౌర్ణమి రోజు ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు జరుగుతుందని చెప్పవచ్చు. శాస్త్రంలో చెప్పిన విధంగా సోమవారం రోజు వచ్చిన పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయటం వల్ల విశేషమైన అద్భుతాన్ని చూస్తారని చెప్పవచ్చు. ఎంతో శక్తివంతమైన అలాగే మహిమాన్వితమైన ఈ పౌర్ణమి రోజున ఆవు కనిపిస్తే ఏం తినిపించాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే మన హిందూ సాంప్రదాయంలో ఆవులకు ఎంతో విశిష్టత ఉంది. ఆవుతో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే పురాణ కాలం నుంచి ఆవులను పూజిస్తూ ఉన్నారు. ముఖ్యంగా హిందువులు ఆవును ఎంతో పవిత్రంగా భావిస్తారు, అలాగే ఆరాధిస్తారు. ఆవు పాదాలు పితృదేవతలు, అడుగుల్లో ఆకాశ గంగా, స్తనాల్లో చతుర్వేదాలు, పాలు అమృతం, కడుపున కైలాసం, ఇలా ఆవు ఒక్కో భాగంలో ఒక్కో దేవతకు నివాసం ఉంటుంది. అందుకే గోమాతకు ప్రదక్షిణలు చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుంది. ఆవు కొమ్ములు మూలంలో బ్రహ్మ విష్ణువు నివసిస్తారు. శిరస్సుకు మధ్య భాగంలో శంకరుడు కొలువై ఉన్నాడు. ఈ జగత్తులో గో సంపదకు సమానమైన ధన సంపద ఉండదని శవన మహర్షి ప్రవచించారు. చతుర్వేదాల్లోనూ అలాగే హిందూ ధర్మ శాస్త్రాలైన రామాయణం, భాగవతం, భారతం వంటి పవిత్ర గ్రంథాల్లో కూడా గోమహిమ అసాధారణమైనదిగా అభివర్ణించారు. వాల్మీకి, వ్యాసుడు, ఆదిశంకరాచార్యులు, గౌతమ్ బుద్ధుడు, స్వామి వివేకానంద సరస్వతి, తులసీదాసు, కబీరు, చైతన్య మహాప్రభు మొదలగు ఎందరో మహానుభావులు గో సంరక్షణ యొక్క ఆవశ్యకతను ఎంతగానో వివరించారు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి గోపానుడయ్యాడు. అలాగే గోమాత విశిష్టతను తెలిపే ఒక చిన్న కథను తెలుసుకుందాం. ఒకానొకప్పుడు పార్వతీదేవి తన పతి అయిన పరమేశ్వరుని భక్తితో పూజించి సేవలు చేస్తూ ఉండగా స్త్రీలు తెలిసి తెలియక ముట్టు అంటూ కలిపిన దోషం, అలాగే బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషం, పర్లను హింసించిన దోషం ఏ విధంగా పరిహారం అవుతుందో చెప్పవలసిందిగా కోరుకుంటుంది. అప్పుడు శివుడు, గోవునందు సకల దేవతలు కలరు. అట్టి గోవును పూజించిన సకల పాపాలు తొలగిపోతాయి. గోవునందు సమస్త పర్వతాలు, మారుతి కూడా కలదు. నోరు లోకేశ్వరం, నాలుక 4 వేదాలు, దంతాలు గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళల్లో సూర్య చంద్రులు, చెవులలో శంకు చక్రాలు, కొమ్మల్లో యమయింద్రులు ఉంటారు. కఠినమైన కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, గంగడోలున కాశీ ప్రయాగ నదులు, ఊపరమున బ్రహ్మదేవుడు ఉండును. కాబట్టి అటువంటి గోవును పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను. అటువంటి గోవు ఎవరి ముందు ఉన్నా ఎవరి ఇంటి ముందున్నా వచ్చి నిలబడింది ఆ ఇంట శుభ గడియలు ప్రారంభం అవుతున్నాయని అర్థం. అలాగే సకల దేవతల యొక్క ఆశీస్సులు మీ సొంతం కాబోతున్నాయని, జీవితంలో శుభవార్తలను వింటారని
సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన ఆ గోమాత మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఇలా గోమాత కనిపించినప్పుడు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. సకల దేవతల యొక్క ఆశీస్సులని పొందుతారు. అయితే ఎంతో ప్రత్యేకమైన ఈ రోజున ఆవుకి ఇది తినిపించడం ద్వారా సంతానం అనుకున్న రంగాల్లో విశేషమైన విజయాన్ని సాధిస్తారు. అలాగే సంతానం ఆరోగ్యం, ఐశ్వర్యం, అదృష్టం కలిగి సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి తలస్నానం చేసి ఇల్లంతా ధూపాన్ని వేయాలి. అలాగే ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించండి. అలాగే ఇంట్లో దీపారాధన చేసి ఓం నందికేశ్వరాయ నమః అనే నామాన్ని 21 సార్లు లేదా 51 సార్లు లేదా 54 సార్లు లేదా 18 సార్లు చదువుకోవాలి. ఈ విధంగా చదువుకోవటం వల్ల నందీశ్వరుడి అనుగ్రహంతో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. గోవు నుండి లభించే పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ప్రతీతి. గోవు పాలు, పెరుగు, నెయ్యి వీటి యొక్క పోషక విలువలు, ఆరోగ్య గుణాలు అందరికీ తెలిసినవే. తల్లుల వద్ద పాలు లేని చిన్నపిల్లలకు ఆవు పాలు ఆరోగ్యానికి ఇస్తాయి. పూజా పునస్కారాలలో ఆవు ప్రాశస్యం తెలియని వారు ఉండరు. అలాగే ఆవు పేడతో పూజా స్థలంలో అలికి ముగ్గు పెట్టి పూజా కార్యక్రమం మొదలు పెడతారు. హిందువుల ఆచారం ప్రకారం సకల దోష నివారణకు గో పంచకాన్ని ఇంటా బయట చల్లుతారు. అమావాస్య రోజున గోసేవ చేస్తే మహాపాపాలు తొలగిపోతాయి. సంధ్యా సమయంలో గోసేవ చేయటం వల్ల ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజించి గోసేవ చేస్తారో వారికి 3 తరాల పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. గోవుకు 5 సార్లు ప్రదక్షిణలు చేసినట్లయితే భూ ప్రదక్షిణంతో సమానం. మొదటిసారిగా క్షీరసాగర మదనంలో కామధేనువు అనే ఆవు ఉద్భవించింది. కామధేనువు అనగా కోరిన కోరికలు తీర్చే ఆవు అని అర్థం. అటువంటి గోమాతకు ఎంతో విశిష్టమైన పౌర్ణమి రోజున బంగాళాదుంపలు తినిపిస్తే వీరి జీవితంలో అదృష్టం సిద్ధిస్తుంది. సంతానం విశేషమైన వృద్ధిని సాధిస్తారు. ఆర్థిక బాధలు తొలగిపోతాయి. ఐశ్వర్యవంతులు అవుతారు. ఈ రోజున గోశాలకు వెళ్లి గోసేవ చేసి గోమాతకు పూజించాలి. తర్వాత గో ప్రదక్షిణ చేసి పశుగ్రాసం తినిపించాలి. సంతానం లేనివారు, సంతానం అభివృద్ధి ఉండాలి అనుకునేవారు, సంతానం విద్యారంగంలో అనుకున్న ఫలితాలను సాధించాలి, మనస్థాయిలో అంటే మంచి స్థాయిలో ఉండాలి అని కోరుకునేవారు ఈ రోజున ఇంటి దగ్గర దీపారాధన చేసి మినప్పిండి, ఆవు నెయ్యి, బెల్లం కలిపిన ఉండలను తయారు చేయాలి. తర్వాత గోశాలకు వెళ్లి గోవులకు బెల్లంతో చేసిన మినప ఉండలను తినిపించాలి. ఈ విధంగా చేయటం వల్ల విశేషమైన ఫలితం దక్కుతుంది. మీ ఇంట సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు. జీవితంలో ఆత్మస్థైర్యాలు ప్రాప్తిస్తాయి. ఇంకా మీకు జీవితంలో తిరిగే ఉండదు. సంతానపరంగా విశేషమైన అదృష్టాన్ని పొందుతారు. సాక్షాత్తు ఈ లక్ష్మీదేవి మీ ఇంట తిష్ట వేస్తుంది. సో చూసారు కదండి, ఆగస్టు 19వ తారీఖున ఈ రాశి వారు ఆవు కనిపిస్తే ఏం తినిపించాలి, అలాగే ఈ రోజున గోపూజ చేయడం ద్వారా ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలని పొందుతారు అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుంభరాశి వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.